హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాజేశ్వరి, ఫ్యాకల్టీ ఆఫ్ సాయి మీద కోటి, హైదరాబాద్. రైట్, ఈ వీడియోలో మనం ఇరిగేషన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ క్రాప్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా కామన్గా ఈ టాపిక్ నుంచి అయితే రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. రైట్, దానికన్నా ముందు అసలు వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్రాప్ అంటే ఏంటి? ఒక క్రాప్కి మనం వాటర్ అనేది ఇస్తేనే అది మనకు దాని నుంచి హై ఈల్డ్ అనేది వస్తుంది. రైట్, మరి ఈ హై ఈల్డ్ రావాలి అంటే మనం కంటిన్యూస్గా వాటర్ పెట్టాలా, మరి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పెట్టాలి అనేటువంటిది ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం అనమాట. రైట్, మరి ఈ కంటిన్యూస్గా వాటర్ పెట్టినట్టయితే జనరల్గా ఒక క్రాప్కి మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం కంటిన్యూస్గా వాటర్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఎంత ఎక్కువ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందో అలాగే ఈల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్ టు సర్టెన్ లిమిట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం ఎంత కంటెంట్ ఇవ్వాలి, ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ సప్లై చేయాలి అన్నది మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. రైట్, దాంతోపాటుగా ఇంకా అసలు ఎన్ని టైమ్స్ ఇవ్వాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ వాటరింగ్స్ ఇవ్వాలి, ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ ఇవ్వాలి అన్నది కూడా మనం ఈ వీడియోలో చూస్తాం అనమాట. రైట్, మరి దానికన్నా ముందుగా మనం కొన్ని బేసిక్ డెఫినేషన్స్, టర్మినాలజీస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పాలియో ఇరిగేషన్. ఏంటి ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే పాలియో ఇరిగేషన్. రైట్, ఈ పాలియో ఇరిగేషన్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదైతే మనం క్రాప్ వేయాలనుకుంటున్నామో ముందు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది చేయాలి ముందు. రైట్, ఆ ప్రిపరేషన్ చేయడం కోసం మనం ముందు కొంత వాటరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఆ వాటరింగ్నే పాలియో ఇరిగేషన్ అంటాం. అదే ఫస్ట్ స్టేజ్ ఇరిగేషన్లో. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ వాటర్ ల్యాండ్ని ప్రిపేర్ చేయడానికి మనం ముందు వాటరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, దాని తర్వాత దాన్ని మనం ఏమన్నాం, పాలియో ఇరిగేషన్ అన్నాం. దాని తర్వాత నెక్స్ట్ సోయింగ్ అనేది చేస్తాం. సోయింగ్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ డేస్లో మనకు ప్లాంట్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. రైట్, మరి వెంటనే మళ్ళీ వాటరింగ్ ఇవ్వం కదా, అప్ టు అట్లీస్ట్ అంటే అది ఎప్పుడైతే మనకు సోయింగ్ చేసిన తర్వాత అప్ టు సర్టెన్ టైం వరకు కూడా, అంటే అది ఫ్యూ సెంటీమీటర్ హైట్ అయ్యేంత వరకు కూడా మనం వాటరింగ్ అనేది ఇవ్వం. రైట్, అంటే వితిన్ 2 to 3 weeks వరకు మనం వాటరింగ్ అనేది ఇవ్వం జనరల్గా. ఫస్ట్ వాటరింగ్ ఎప్పుడు ఇస్తాము అంటే అది ఫ్యూ సెంటీమీటర్ హైట్ రైజ్ అయిన తర్వాత అప్పుడు మనం వాటరింగ్ అనేది ఇస్తాం. రైట్, ఆ వాటరింగ్నే మనం కార్ వాటరింగ్ అని అంటాం. అదే సెకండ్ స్టేజ్. చూడండి, ఇక్కడ మనం సోయింగ్ చేసాము, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, అది ఫ్యూ సెంటీమీటర్ హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సెకండ్ వాటరింగ్. కానీ క్రాప్కి ఇచ్చింది ఏంటిది, ఫస్ట్ వాటరింగ్. రైట్, క్రాప్కి ఇచ్చినటువంటి ఫస్ట్ వాటరింగ్, దీన్నే మనం కార్ వాటరింగ్ అని అంటాం. రైట్, మరి కార్ వాటరింగ్ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఫ్రీక్వెంట్గా వాటరింగ్స్ అనేది ఇస్తూ ఉంటాం టిల్ అది ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మనకు ఈల్డింగ్ అంటే దానికి సంబంధించినటువంటి క్రాప్ అనేది ఫుల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం వాటరింగ్ అనేది క్లోజ్ చేసేస్తాం. దాని నుంచి అప్పుడు ఏదైతే ఈల్డ్ వస్తుందో దాన్ని తీసేసుకుంటాం. రైట్, ఇప్పుడు ఈ అన్ని స్టేజెస్లో మనకు డిఫరెంట్ టర్మినాలజీస్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో ఆల్రెడీ ఫస్ట్ టర్మినాలజీ నేర్చుకున్నాం, ఏంటది, పాలియో ఇరిగేషన్. రైట్, మరి ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్స్ ఏంటనేది చూద్దాం. రైట్, అందులో ఫస్ట్ వన్ ఏమన్నాం, పాలియో ఇరిగేషన్, ది వెరీ ఫస్ట్ వాటరింగ్ గివెన్ ఫర్ ల్యాండ్ ప్రిపరేషన్ ఈజ్ కాల్డ్ పాలియో ఇరిగేషన్ అన్నాం. రైట్, ఫస్ట్ పాలియో ఇరిగేషన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, సోయింగ్ చేసాం. రైట్, ఇక్కడ మనం ఈ పాయింట్లో మనం సోయింగ్ చేసాం అనుకుందాం. ఇక్కడ ఈ పాయింట్ ఏంటి, సోయింగ్. రైట్, ఈ పాయింట్ దగ్గర మనం సోయింగ్ చేసాము. ఆ తర్వాత ఏమైంది, జర్మినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ ఫ్యూ సెంటీమీటర్ హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ వాటరింగ్ ఇస్తామని చెప్పాం. రైట్, ఇక్కడ ఫస్ట్ వాటరింగ్ ఇస్తున్నాం. ఏదైతే ఫస్ట్ వాటరింగ్ ఇస్తామో ఆఫ్టర్ గ్రోయింగ్ ఆఫ్ క్రాప్ ఫ్యూ సెంటీమీటర్ హైట్, ఏదైతే ఫస్ట్ వాటరింగ్ ఇస్తామో దాన్నే మనం కార్ వాటరింగ్ అని అంటాం. ఏంటది, కార్ వాటరింగ్. రైట్, మరి ఈ కార్ వాటరింగ్ ఇచ్చేలోపే సోయింగ్ నుంచి కార్ వాటరింగ్ వరకు మధ్య ఏదైతే టైం ఎలాప్స్ అవుతుందో దాన్నే మనం కార్ పీరియడ్ అని అంటాం. ఇట్ ఈస్ ద టైమ్ ఎలాప్స్డ్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ సోయింగ్ అండ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ వాటరింగ్ గివెన్, దట్ ఈస్ కార్ వాటరింగ్ గివెన్ ఈజ్ కాల్డ్ కార్ పీరియడ్ అని అంటాం. ఏంటది, కార్ పీరియడ్. రైట్, ఓకే. నెక్స్ట్ ఈ కార్ వాటరింగ్లో మనం ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ సప్లై చేస్తామో దాన్నే మనం కార్ డెప్త్ అని అంటాం. ది టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ సప్లైడ్ ఓన్లీ ఇన్ కార్ వాటరింగ్ ఈజ్ కాల్డ్ కార్ డెప్త్ అని అంటాం. ఓకే, కార్ డెప్త్.
రైట్. ఇక్కడ టర్మినాలజీస్ అంతా ఐడియా ఉంది కదా. రైట్, ఫస్ట్ ఏంటి పాలియో ఇరిగేషన్. ఇట్ ఈస్ ద ఫస్ట్ వాటరింగ్ గివెన్ ఫర్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ ప్రిపరేషన్ ఈజ్ కాల్డ్ పాలియో ఇరిగేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి సోయింగ్ చేస్తాం. సోయింగ్ చేసిన తర్వాత అది ఫ్యూ సెంటీమీటర్ హైట్ వచ్చిన తర్వాత అది ఫస్ట్ వాటరింగ్ ఇస్తాం. ఆ ఫస్ట్ వాటరింగ్నే మనం కార్ వాటరింగ్ అంటాం. ఎంత డెప్త్ సప్లై చేస్తామో దాన్ని కార్ డెప్త్ అంటాం. ఆ మధ్యలో టైం సోయింగ్ నుంచి కార్ వాటరింగ్ వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ని మనం కార్ పీరియడ్ అని అంటాం. రైట్, ఇక్కడతో క్లియర్ కదా. రైట్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి వాటరింగ్. ఫ్రీక్వెంట్గా మనం వాటరింగ్స్ అనేది ఇస్తూ ఉంటాం అంటే 10 డేస్కో 15 డేస్కో లేకపోతే బేస్డ్ అపాన్ క్రాప్ని బట్టి మనం సర్టెన్ టైం ఇంటర్వెల్స్ తీసుకొని వాటరింగ్ ఇస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు మెచ్యూరిటీ వస్తుందో మెచ్యూరిటీ వచ్చేసిన తర్వాత లాస్ట్ వాటరింగ్ అనేది ఇస్తాం. రైట్, అంటే బిఫోర్ హార్వెస్టింగ్ కన్నా ముందే అంటే హార్వెస్ట్ చేసే కన్నా ముందే మనం కొన్ని రోజుల ముందే లాస్ట్ వాటరింగ్ ఇచ్చేసి ఆపేస్తాం. రైట్, మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన డెఫినేషన్ నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే ఏదైతే పాయింట్ ఆఫ్ సోయింగ్ నుంచి the time elapsed between the point of sowing to point of harvesting, సోయింగ్ చేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు ఉన్నటువంటి టైంనే మనం క్రాప్ పీరియడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద టైమ్ elapsed between the point of sowing and point of harvesting is called crop period. Right, next very important definition is next definition which is the base period. Right, base period ante enti it is the time elapsed between the paleo irrigation and last watering. ante the time elapsed between the first watering given to the land and the last watering given to the crop is called danni manam antam base period. Okay, base period. రైట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే మనం ప్రాక్టికల్ కోసం ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ప్రాక్టికల్ పర్పస్ కోసం మనం బేస్ పీరియడ్ని క్రాప్ పీరియడ్ని బోత్ ఆర్ టేకెన్ యాజ్ సినోనిమస్. ఓకే, రెండు కూడా సినోనిమ్స్ లాగా తీసుకుంటాం, రెండు కూడా ఈక్వల్ అన్నట్టు. కానీ యాక్చువల్గా చూసుకుంటే బేస్ పీరియడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ క్రాప్ పీరియడ్. ఎందుకంటే ఇక్కడ టైం మనం సోయింగ్ చేసేటప్పటి నుంచి బిఫోర్ మొత్తం హార్వెస్టింగ్ అయ్యేంత వరకు టైం చాలా ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు బేస్ పీరియడ్ అంటే ఫస్ట్ వాటరింగ్ నుంచి లాస్ట్ వాటరింగ్ వరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాక్టికల్ పర్పస్ కోసం అయితే బేస్ పీరియడ్ క్రాప్ పీరియడ్ బోత్ ఆర్ ఈక్వల్. కానీ యాక్చువల్గా చూసుకుంటే కనుక క్రాప్ పీరియడ్ ఈజ్ స్లైట్లీ మోర్ దాన్ బేస్ పీరియడ్. రైట్, ఓకే, వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్. రైట్, దీనికన్నా ముందు ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని డెఫినేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డెల్టా. ఓకే, దీన్ని మనం డెల్టా ట్రయాంగిల్తో చూపిస్తాం. డెల్టా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఓవరాల్గా మనం ఒక క్రాప్ పీరియడ్ మొత్తంలో ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ సప్లై చేస్తున్నామో దాన్నే డెల్టా అంటాం. ది టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ సప్లై డ్యూరింగ్ ఎంటైర్ బేస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ డెల్టా. ఓకే, రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ supplied during base period. Okay, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెల్టా. రైట్, మరి ఇక్కడ డెప్త్ అంటే దేంట్లో మెజర్ చేయాలి సార్ అంటే దీనికంటే ఒక మెజరింగ్ డివైజెస్ ఏమైనా ఉంటుందా అంటే అలాంటిది ఎలాంటి డివైస్ కూడా ఉండదు. రైట్, మరి ఎలా మెజర్ చేస్తాం సార్ అంటే దీన్ని మెజర్ చేయడం కోసం మనకు ప్రొసీజర్ ఏంటి అంటే చూడండి, జనరల్గా డెల్టా అంటే ఏంటి, ఇక్కడ మనం డెప్త్ అంటున్నాం. డెప్త్ యొక్క యూనిట్స్ ఏముంటాయి మనకు జనరల్గా సెంటీమీటర్, మిల్లీమీటర్, ఫీట్ కానీ లేకపోతే మిల్లీమీటర్. రైట్, మిల్లీమీటర్. రైట్, ఓవరాల్గా ఇవి మనకు డెల్టాకి యూనిట్స్ అనమాట. రైట్, మరి ఇందులో ఎలా క్యాల్కులేట్ చేస్తాం సార్ డెల్టా అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే మనకు జనరల్గా మనకు చూడండి డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్ divided by area of irrigation, area to be irrigated.
ఇలా మనకు క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై చేసినో ఎలా మెజర్ చేస్తాం సార్? మరి బాగానే ఉంది, మరి వాల్యూమ్కైనా కూడా మళ్ళీ మెజరింగ్ డివైస్ కావాలి కదా, రైట్. మరి దీనికోసం మనం ఏం చేస్తామంటే జనరల్గా వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు డిశ్చార్జ్ ఇంటూ టైం లాగా రాసుకోవచ్చా? రైట్. డిశ్చార్జ్ జనరల్గా అయితే డిశ్చార్జ్ యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ సెకండ్, రైట్. మరి మనం మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అన్నాం, రైట్. డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అన్నాం. ఇక్కడ మీటర్ క్యూబ్ అంటే ఏంటి? వాల్యూమ్. సెకండ్ అంటే ఏంటి? టైం, రైట్. మనకి ఇప్పుడు మీటర్ క్యూబ్ రావాలి. మీటర్ క్యూబ్ అంటే ఏంటి? వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిశ్చార్జ్ ఇంటూ టైం చేసాం అనుకోండి. సరే బాగానే ఉంది సార్, ఇక్కడ మళ్ళీ డిశ్చార్జ్ ఎక్కడ మెజర్ చేస్తాం సార్ అంటే మనకి ఇప్పుడు వాటరింగ్ క్రాప్ ఎట్లా చేస్తాం మనం? జనరల్గా మనం న్యాచురల్ అంటే వాటర్ కోర్సెస్ ద్వారా చేస్తాం, రైట్. అంటే మనం చిన్న చిన్న కాలువల ద్వారా చేస్తాం. మరి ఈ కాలువల్లో మనకు జనరల్గా మనం ఒక రెక్టాంగులర్ ప్లేట్ కానీ ఒక ట్రెపిజాయిడల్ ప్లేట్ కానీ మనం ఇన్సెట్ చేసేసి మనం దానిపైన హెడ్ మెజర్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు డిశ్చార్జ్ త్రూ రెక్టాంగులర్ నాచ్ కానీ డిశ్చార్జ్ త్రూ ట్రెపిజాయిడల్ నాచ్ కానీ మనం ఇలాంటి మెజరింగ్ డివైస్ ఆల్రెడీ మనం హైడ్రాలిక్స్లో చదువుకున్నాం, రైట్. హైడ్రాలిక్స్ అక్కడ మనం డిశ్చార్జ్ మెజర్ చేయొచ్చు, టైం కూడా మెజర్ చేస్తూ దీని నుంచి మనకు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ నుంచి డివైడెడ్ బై మనం ఎంత ఏరియాకు ఇరిగేషన్ చేస్తున్నామో తెలిస్తే కనుక దీని నుంచి మనం డెల్టా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే యూనిట్స్ చూడండి, మీటర్ క్యూబ్ ఇదేమో మీటర్ స్క్వేర్, ఆటోమేటిక్గా యూనిట్స్ దేంట్లో వస్తాయి? మీటర్లో వస్తాయి, రైట్. ఓకే, ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ డెల్టా గురించి. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం, అదే డ్యూటీ. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి డ్యూటీ. మనం జనరల్గా దీన్ని డీతో చూస్తాం, రైట్. ఇక్కడ మనం ఈ డ్యూటీ డెఫినేషన్ కనుక చూసుకున్నట్టయితే చాలా లెంతీగా ఉంటుంది. దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక డెఫినేషన్ దాని యొక్క యూనిట్స్ నుంచి నేను చెప్తాను, ఒకసారి చూడండి, రైట్. డ్యూటీ యొక్క యూనిట్స్ ఏంటి అంటే హెక్టార్ పర్ క్యూమెక్ అని చెప్తాం. ఏంటది? హెక్టార్ పర్ క్యూమెక్. హెక్టార్ అంటే ఏంటి? ఏరియా, రైట్. అంటే ఇప్పుడు డి ఈక్వల్ టు ఏ బై క్యూ అని చెప్పొచ్చు. హెక్టార్ అంటే ఏరియా, క్యూమెక్ అంటే ఏంటి? డిశ్చార్జ్, మీటర్ క్యూబ్ పర్ సెకండ్. మరి దీని నుంచి డెఫినేషన్ ఎలా నేర్చుకోవచ్చు ఒకసారి చూడండి. ఏంటి? డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ హెక్టార్స్ దట్ కెన్ బి ఇరిగేటెడ్ బై సప్లయింగ్ 1 cubic of water during entire base period is called duty. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ హెక్టార్స్ దట్ కెన్ బి ఇరిగేటెడ్ బై సప్లయింగ్ 1 cubic of water డ్యూరింగ్ ఎంటైర్ బేస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ డ్యూటీ అని చెప్తాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే మనం 1 cubic of వాటర్ని ఒక క్రాప్ పీరియడ్ లేదా బేస్ పీరియడ్ మొత్తంలో సప్లై చేసుకుంటూ ఎన్ని హెక్టార్స్ అయితే మనం పండించగలుగుతామో దాన్నే ఆ వాటర్ యొక్క డ్యూటీ అని అంటాం. అర్థమైంది కదా, రైట్. యూనిట్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. హెక్టార్ పర్ క్యూమెక్, రైట్. ఇప్పుడు బేస్ పీరియడ్ అంటే తెలిసింది, డెల్టా అంటే తెలుసు, నెక్స్ట్ డ్యూటీ. ఇప్పుడు ఈ 3 పైన రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం మెయిన్గా ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నదే ఈ రిలేషన్. ఏంటా రిలేషన్? డ్యూటీ, డెల్టా, బేస్ పీరియడ్ మధ్య రిలేషన్, రైట్. అదేంటో చూద్దాం ఇప్పుడు, రైట్. ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ డ్యూటీ, డెల్టా, బేస్ పీరియడ్, రైట్. very important definition, రైట్. చూడండి, ఈ డెఫినేషన్ డిరైవ్ చేసే ముందు మనం సపోజ్ ఒక ఇరిగేషన్ ఛానల్ ద్వారా మనం ఇరిగేషన్ ఛానల్లోకి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక క్రాప్కి అందిస్తున్నాం అనేది ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్ ఇన్ బేస్ పీరియడ్ ఆఫ్ ది క్రాప్. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్, దీన్ని మనం విఏతో చూద్దాం, రైట్. విఏ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్. మనం డ్యూటీ డెఫినేషన్లో చెప్పాం. ఏంటది? 1 cubic of వాటర్ డ్యూరింగ్ ఎంటైర్ బేస్ పీరియడ్ అన్నాం. ఇక్కడ మనం విఏ అంటే ఏంటి? వాల్యూమ్ అంటే ఏంటి? మీటర్ క్యూబ్లో రావాలి మనకు యూనిట్స్ అనేది, రైట్. దీనికోసం చూడండి, 1 cubic అన్నాం, రైట్. 1 cubic ఇంటూ డ్యూరింగ్ ఎంటైర్ బేస్ పీరియడ్ యొక్క యూనిట్స్ ఏంటి? డేస్, రైట్. డేస్, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 1 cubic డే, రైట్. ఇప్పుడు 1 cubic అంటే ఏంటి? 1 మీటర్ క్యూబ్ కదా, రైట్. 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇంటూ బేస్ పీరియడ్లో డేస్ దేంట్లో ఉన్నాయండి? యూనిట్స్
డేస్ అవర్స్లో ఉంది, 24 అవర్స్లో ఉంది, రైట్? డేస్ అంటే 1 డే అంటే 24 అవర్స్. మరి ఎన్ని సెకండ్స్ చెప్పండి, ఎన్ని సెకండ్స్? 86,000. 1 డేలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి అంటే 86,400 సెకండ్స్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి, మనకు వాల్యూమ్ రావాలి. వాల్యూమ్ రావాలంటే ఆటోమేటిక్ ఇప్పుడు చూడండి, సెకండ్ విల్ గెట్ క్యాన్సల్. మనకి ఇప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై చేసామంటే 86,400 బి మీటర్ క్యూబ్, రైట్? యూనిట్స్ ఏంటి ఇక్కడ? మీటర్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఒకసారి చూస్తున్నాండి. 1 క్యూమెక్ ఆఫ్ వాటర్ ఎంటైర్ బేస్ పీరియడ్ అన్నాం. మరి చూడండి, 1 క్యూమెక్ అంటే ఏంటి? 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. బి డేస్ అంటున్నాం. డేస్ అంటే ఏంటి? ఒక డేకి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 86,400. ఎందుకు రాస్తున్నాం ఇలా? సెకండ్ క్యాన్సల్ అయితేనే కదా మనకు వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లైడ్ వస్తుంది, రైట్? అట్లా మనకు 86,400 బి మీటర్ క్యూబ్లో వచ్చింది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అప్లైడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏంటి ఇక్కడ అప్లైడ్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ అంటే, మనం ఇప్పుడు కెనాల్కి ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై చేసామంటే బి ఇంటూ 86,400 మీటర్ క్యూబ్, ఇంత మీటర్ క్యూబ్ వాటర్ మనం సప్లై చేసాం. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎక్కడికి పోతుంది? అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్తుంది. అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో పోయి అప్లై అవుతుంది, రైట్? మరి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ సపోజ్ డి హెక్టార్స్ ఉందని అనుకుందాం. ఏంటి? డి హెక్టార్స్ ఉన్నాయి. ఆ డి హెక్టార్లో వెళ్ళి డెల్టా మీటర్ డెప్త్కి వచ్చి స్టోర్ అయ్యాయి అనుకుందాం. ఏమంటున్నాను? 86,400 బి మీటర్ క్యూబ్ వాటర్ సప్లై చేస్తే అవంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? అగ్రికల్చర్ ల్యాండ్లో పోయి ఎన్ని హెక్టార్స్ ఉందో అగ్రికల్చర్ ల్యాండ్? డి హెక్టార్స్లో డెల్టా డెప్త్కి వచ్చి స్టోర్ అయ్యాయి అనుకుంటున్నాను, రైట్? మరి ఇప్పుడు చూడండి, 1 హెక్టార్ ఇక్కడ మనకు తెలిసిన ఒక యూనిట్స్ ఏంటంటే 1 హెక్టార్ ఇజ్ ఈక్వల్స్ టు 10⁴ మీటర్ స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? 1 హెక్టార్ ఈక్వల్ టు 10⁴ మీటర్ స్క్వేర్. ఎందుకు మీటర్ స్క్వేర్ చేస్తున్నా సార్? ఎందుకంటే ఇక్కడ మీటర్లో ఉంది. యూనిట్స్ అనేది దేంట్లో ఉండాలి? మీటర్ క్యూబ్లో ఉండాలి, రైట్? ఓకే, మరి ఇక్కడ చూడండి, డి ఇంటూ 10⁴ ఇంటూ డెల్టా ఇంటూ మీటర్ క్యూబ్, రైట్? యూనిట్స్ దేంట్లో వచ్చాయి? ఇక్కడ మీటర్ క్యూబ్లో వచ్చాయి, రైట్? ఇప్పుడు ఓవరాల్గా ఏమని రాయొచ్చు ఇప్పుడు దీన్ని? డెల్టా ఇంటూ డి ఇంటూ 10⁴ మీటర్ క్యూబ్. ఇదేంటి? వాల్యూమ్ ఆఫ్ వాటర్ అప్లైడ్ ఇన్ ద అగ్రికల్చర్ ల్యాండ్, రైట్? ఇప్పుడు మధ్యలో ఎలాంటి లాసెస్ ఉండవా? ఎందుకంటే ఇప్పుడు మనం కెనాల్లోకి సప్లై చేసాం ఎంత? 86,400 మీటర్ క్యూబ్, బి ఇంటూ మీటర్ క్యూబ్, రైట్? మరి ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ మనం కెనాల్ ద్వారా ఓపెన్ ఛానల్ నుంచి, అంటే కెనాల్ అనేది ఏంటి? ఒక ఓపెన్ ఛానల్. ఈ ఓపెన్ ఛానల్ నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మధ్యలో మనకి ఎవాపరేషన్ లాసెస్ ఉంటాయి, థెఫ్టింగ్ లాసెస్ ఉంటాయి, అబ్జర్ప్షన్ లాసెస్ ఉంటాయి, రైట్? ఇవన్నిటిని కన్సిడర్ చేసుకోకుండా ఫర్ నో లాస్ కండిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫర్ నో లాస్ కండిషన్ అంటే లాసెస్, ఎలాంటి లాసెస్ లేవు అంటే మనం ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై చేసామో అంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ వచ్చి ఏమవుతాయి? అప్లై అవుతాయి, ఎక్కడ లాస్ ఉండకపోతే, రైట్? మరి ఇప్పుడు ఎంత సప్లై చేసాం? 86,400 బి మీటర్ క్యూబ్ ఇంత సప్లై చేసాం. మరి అవి ఎంత అప్లై అయ్యాయి? డెల్టా ఇంటూ డి ఇంటూ 10⁴ మీటర్ క్యూబ్, రైట్? ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ సపోజ్ డెల్టా అనుకోండి, డెప్త్ ఆఫ్ వాటర్ సప్లైడ్. చూడండి, ఇక్కడ మనం డినామినేటర్ పంపిస్తే ఏమవుతుంది? 86,400 బి మీటర్ క్యూబ్ విల్ గెట్ క్యాన్సల్ డివైడెడ్ బై ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది? 10⁴ అంటే 10⁴ అంటే ఎంత? 10,000, రైట్? 10,000 ఇంటూ డి, రైట్? ఓకేనా? క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, రైట్? మరి ఇప్పుడు ఇదంతా కూడా దేంట్లో వస్తుంది అంటే డెల్టా యూనిట్స్ ఏంటి? మీటర్ కాబట్టి మీటర్లో వస్తుంది, రైట్? 2 zeros క్యాన్సల్ అంటే 8.64 బి బై డి. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 8.64 బి బై డి, రైట్? ఇక్కడ బి అంటే యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, మీటర్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మన ప్రాబ్లం చేసిందంతా కూడా దేంట్లో చేసాం? మీటర్లో చేసాం. కాబట్టి ఇక్కడ డెల్టా దేంట్లో వస్తుంది? మీటర్లో వస్తుంది, రైట్? మనకు ఎగ్జామ్లో చూస్తేనేమో కొన్నిసార్లు మీటర్తో కాకుండా సెంటీమీటర్లో, మిల్లీమీటర్లో ఇస్తాడు. మరి అప్పుడే చేయాలి, రైట్? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ సెంటీమీటర్లో చెప్పారనుకోండి, 1 సెంటీమీటర్ ఈక్వల్స్ ఎంత? 100. 1 మీటర్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్, రైట్? అంటే మనం 100తో మనకు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 864 బి బై డి,
రైట్. ఇప్పుడు దేంట్లో ఉంది యూనిట్స్? సెంటీమీటర్. రైట్, వెరీ ఇంపార్టెంట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీసెంట్గా జరిగిన ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కూడా మనకు ఇదే మోడల్ క్వశ్చన్ అడిగాడు. రైట్, ఈ సెట్ క్వశ్చన్లో కూడా మనకు చాలాసార్లు ఇదే మోడల్లో అడుగుతూ ఉంటాడు, ఎక్కువ సెంటీమీటర్లో అడుగుతూ ఉంటాడు. రైట్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మిల్లీమీటర్లో కూడా చూద్దాం. 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 10 mm. రైట్, బట్ ఎంఎంలో చెప్పాలంటే ఏమవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 864. ఇక్కడ మనం 10తో మల్టిప్లై చేయాలి అంటే 8640 B/D. రైట్, ఇప్పుడు దీంట్లో ఇదంతా కూడా దేంట్లో ఉంటుంది? మిల్లీమీటర్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటర్లో ఉంటే 8.64 B/D, సెంటీమీటర్లో ఉంటే 864 B/D. నెక్స్ట్ మిల్లీమీటర్లో ఉంటే 8640 B/D. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 నుంచి ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా రెగ్యులర్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు. రైట్, ఓకే. ఇక్కడ మరి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అది కార్ డెప్త్ అనేది ఒకటి ఉంటుంది కదా. రైట్, కార్ డెప్త్ అని అన్నాం. రైట్, ప్రీవియస్ స్లైడ్స్లో మనం కార్ డెప్త్ అని ఒకటి అన్నాం. రైట్, ఏంటా కార్ డెప్త్ అంటే ఇట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ వాటర్ సప్లైడ్ ఇన్ కార్ వాటరింగ్ ఈస్ కాల్డ్ కార్ డెప్త్ అంటారు. ఈ కార్ డెప్త్ అనేది మనకు డిఫరెంట్ క్రాప్స్కి డిఫరెంట్గా ఉంటుంది. మనకి జనరల్గా వీటికైతే మనకు 16 సెంటీమీటర్ ఉంటుంది. ఏంటది? కార్ డెప్త్. ఫస్ట్ వాటరింగ్ ఎంత ఇస్తాం మనం? జనరల్గా 16 సెంటీమీటర్. రైట్, సారీ 16 కాదు, 13.5. రైట్, సారీ 13.5 సెంటీమీటర్. ఇదే మనకు షుగర్ కేన్కి అయితే మనకు 16 సెంటీమీటర్ ఉంటుంది. ఇదే రైస్కి అయితే మనకు 19 సెంటీమీటర్. ఇదేంటి? కార్ డెప్త్ అన్నమాట. ఓకే, రైట్. మరి దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూద్దాం. మనకు ముందు ఫార్ములాస్ ఏం చూసుకోవాలి? మీటర్లో, సెంటీమీటర్లో, మిల్లీమీటర్లో, ఈ 3 చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకోటి స్పెషల్ కేసు ఉంది. ఏంటి? డి కనుక్కునేటప్పుడు చూడండి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే డి ఈజ్ ఈక్వల్స్ టు జనరల్గా ఫార్ములా ఏంటి? మీటర్ ఉన్నప్పుడు 8.64 B/డెల్టా అవుతుంది. రైట్, అయితే ఈ డెల్టా అంటే ఏంటి? టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ సప్లైడ్ ఇన్ ఇరిగేషన్ అన్నాం. రైట్, ఇన్ బేస్ పీరియడ్లో. రైట్, మరి ఒకవేళ ఈ క్రాప్ పీరియడ్ టైంలోనే కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ రెయిన్ఫాల్ పడ్డది అనుకోండి. ఏమంటున్నాను? ఇదే క్రాప్ పీరియడ్లో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ రెయిన్ఫాల్ పడ్డది అనుకోండి. అప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి వాటర్ని రెయిన్ఫాల్ ఆల్రెడీ ఇచ్చేసింది. రైట్, కాబట్టి మనం ఏమి ఇవ్వాల్సింది? డెల్టా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్లో 105 అని ఇచ్చాడు. మనం ఇప్పుడు ప్రాబ్లం చేస్తాం. 105 అని ఇచ్చాడు. ఈ 105లో 15 సెంటీమీటర్ రెయిన్ఫాల్ పడ్డదట. 105 సెంటీమీటర్ యాక్చువల్గా ఆ పంటకు కావాల్సినటువంటి వాటర్ డెప్త్ వచ్చేసి 105 సెంటీమీటర్. అయితే ఒక 15 సెంటీమీటర్ రెయిన్ఫాల్ పడ్డదట. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 105లోకి వెళ్ళి ఆ 15 తీసేసి మిగతా ఎంత డెప్త్ అయితే వాటర్ ఉంటుందో అంటే ఎంత? అది జనరల్గా 90 సెంటీమీటర్. రైట్, 90 సెంటీమీటర్ మనం ఇక్కడ ప్రాబ్లంలో సబ్మిట్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఇట్లా మనం డ్యూటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, రైట్. మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, అందులో ఫస్ట్ క్వశ్చన్ రైట్ చూడండి. If given that the base period is 100 days and the duty of canal is 1000 hectares per cubic, then the depth of water, ఇక్కడ డెప్త్ కనుక్కోమంటే మనకి ఏం కనుక్కున్నాం అన్నట్టు? డెల్టా కనుక్కోమన్నట్టు. రైట్, మరి డెల్టా కనుక్కోవాలంటే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? మనకు జనరల్గా 8.64 B/డెల్టా అంటాం. రైట్, 8.64 B/D. ఎందుకంటే ఇక్కడ డ్యూటీ ఇచ్చాడు కదా క్వశ్చన్లో. రైట్, ఇది మీటర్లో ఉంటుంది. ఓకే, మనం వాల్యూ సబ్మిట్ చేద్దాం. 8.64 ఇంటూ బేస్ పీరియడ్ ఎంత ఇచ్చాడు? బేస్ పీరియడ్ 100 days. రైట్, 100 days డివైడెడ్ బై డ్యూటీ ఎంత ఇచ్చాడు? 1000. రైట్, 1000. రైట్, చూడండి 2 zeros క్యాన్సల్, 0.864 మీటర్ వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూస్తే ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం సెంటీమీటర్లోనే ఇస్తాడు. మరి దీన్ని ఇప్పుడు సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? 2 points వెనక్కి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 86.4 సెంటీమీటర్. రైట్, ఇదే మోడల్ క్వశ్చన్ రీసెంట్గా ఏడబ్ల్యూలో కూడా అడిగాడు. రైట్, మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ? 86.4 సెంటీమీటర్. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Right, if wheat requires about 7.5 centimeter of water after every 28 days and the base period for wheat is 140 days, what will be the value of delta? ఇక్కడ ఏ కాదు, ఇది డెల్టా.
డెల్టా ఫర్ ద వీట్ అని అంటున్నాడు. రైట్, చూడండి జనరల్గా మనకు వీట్ అనేది వీటి యొక్క బేస్ పీరియడ్ వచ్చేసి ఎంత అంటున్నాడు ఇక్కడ 140 days. క్రాప్ పీరియడ్ అన్న బేస్ పీరియడ్ అన్న ఒకటే. రైట్, మరి వీటి యొక్క క్రాప్ పీరియడ్ వచ్చేసి 140 days. ఈ 140 daysలో వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం అంటే 28 daysకి ఒకసారి ఇస్తున్నాం. వాటర్ ఎన్ని రోజులకు వస్తున్నాం 28 daysకి ఒకసారి ఇస్తున్నాం. ఈ 28 ఇచ్చేటప్పుడు ప్రతిసారి ఎంత ఇస్తున్నాం 7.5 centimeter ఇస్తున్నాం. ఎంత 7.5 centimeter. రైట్, ఇక్కడ చూడండి మనం ముందు ఏం చేద్దామంటే నంబర్ ఆఫ్ వాటరింగ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్నిసార్లు ఇస్తున్నాం 140 daysలో 28 daysకి ఒకసారి ఇస్తున్నాం అంటున్నాం. రైట్, మరి ఇప్పుడు ఎన్నిసార్లు ఇస్తున్నామో ఎన్ని నంబర్ ఆఫ్ వాటరింగ్స్ ఇస్తున్నామో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ని నంబర్ ఆఫ్ వాటరింగ్స్ దట్ ఈక్వల్స్ టు ఏంటండి ఎలా చేయాలి టోటల్ బేస్ పీరియడ్ ఎంత 140 days. ఈ 140 daysలో ఎన్ని టైమ్స్ ఇస్తున్నాం 28 daysకి ఒకసారి 28 daysకి ఒకసారి ఇస్తున్నాం. రైట్, మరి ఇది కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 5 అనేది వస్తుంది. రైట్, 5. రైట్, మరి ఎన్ని నెంబర్స్ ఇస్తున్నాం 5 times ఇచ్చాము. మొత్తం 140 daysలో 5 times ఇస్తున్నాం. మరి 5 timesలో ఒక్కొక్కసారి ఎంత ఇస్తున్నాం 7.5 centimeter ఇస్తున్నాం. అంటే ఇప్పుడు టోటల్ డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 5 times. ఈచ్ టైం ఎంత ఇస్తున్నాం 7.5 centimeter ఇస్తున్నాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది 37.5 centimeter. రైట్, 37.5 centimeter ఉందా ఆన్సర్? రైట్, ఫస్ట్ ఆన్సర్. రైట్, ఇది మనకు రీసెంట్గా 2023 నాకు తెలిసి 2023లో ఏపీ సెట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏఈ ఎగ్జామ్లో కానీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కూడా ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఎప్పుడు రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. రైట్, ఏంటి ఇక్కడ మనం చేస్తున్నది 140 days టోటల్ క్రాప్ యొక్క బేస్ పీరియడ్ ఇస్తే మనం ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నాం అనేది క్వశ్చన్లో ఇస్తాడు. దాంతో మనం నెంబర్ ఆఫ్ వాటరింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈచ్ దాంతో మల్టిప్లై చేస్తాం అనుకోండి అప్పుడు మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఓకేనా, గాట్ ఇట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఇఫ్ ద డ్యూటీ ఆఫ్ క్రాప్ ఈజ్ 864 hectares per cubic. రైట్, ఇక్కడ ఇచ్చింది ఏంటి ఫస్ట్ టర్మ్ ఇంపార్టెంట్. ఏమి ఇచ్చాడు డ్యూటీ. రైట్, డ్యూటీ ఇచ్చాడు 864 hectare per cubic. రైట్, ఓకే, బేస్ పీరియడ్ ఇచ్చాడు 120 days. రైట్, బి ఇచ్చాడు 120 days. రైట్, ఓకే, మరి డెల్టా అడుగుతున్నాడు. రైట్, ఇది కూడా డెల్టాకి సంబంధించినటువంటి క్వశ్చన్. రైట్, చూడండి అన్ని ఆప్షన్స్ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి. రైట్, కాబట్టి మనం ఏం చేద్దాం సెంటీమీటర్లోనే ఫార్ములా రాద్దాం. ఏంటి ఆ సెంటీమీటర్లో ఉన్నటువంటి ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు సెంటీమీటర్లో ఉంటే 864 B/D. రైట్, ఇదే మనకు సెంటీమీటర్లో ఉంటుంది. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం 864 బి వచ్చేసి 120 డివైడెడ్ బై డ్యూటీ ఎంత ఇచ్చాడు 864 ఇచ్చాడు. రైట్, రెండు క్యాన్సల్. ఆన్సర్ డైరెక్ట్గా డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు 120 centimeter. డైరెక్ట్ ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు ఆన్సర్ చేయవచ్చు. రైట్, ఏంటి 120 centimeter ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, కార్ వాటరింగ్ ఈజ్ ద ఇరిగేషన్ వాటర్ సప్లైడ్ టు ద క్రాప్ అంటున్నాడు. రైట్, కార్డ్ వాటరింగ్ ఫస్ట్ డెఫినేషన్లో చెప్పుకున్నాం. ఏంటి కార్ వాటరింగ్ అంటే ఏదైతే ఫస్ట్ వాటరింగ్ ప్లాంట్స్కి ఇస్తామో లేదా క్రాప్కి ఇస్తామో ఆఫ్టర్ గ్రోయింగ్ ఫ్యూ సెంటీమీటర్ హైట్ దాన్ని మనం ఏమంటాం కార్ వాటరింగ్ అంటాం. రైట్, ఫస్ట్ ఆప్షన్ చూడండి when the crop has grown few centimeter height water is applied for the first time is called a car watering and the time elapsed between the point of sowing and point of few centimeter height is called car period and the depth of watering supplied in car watering is called car depth. ఈ కార్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. కార్ డెప్త్ అంటేనేమో ఇట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ వాటర్ సప్లైడ్ ఇన్ కార్ వాటరింగ్ ఈజ్ కాల్డ్ కార్ డెప్త్. అట్లాగే కార్ వాటరింగ్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద ఫస్ట్ వాటరింగ్ డ్యూరింగ్ టు ద క్రాప్. కార్ పీరియడ్ అంటే ఏంటి సోయింగ్కి కార్ డెప్త్కి మధ్య ఉన్నటువంటి టైం. ఓకే, రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, an agriculture land of 437 hectares. రైట్, ఇక్కడ ఏరియా ఇచ్చాడు 437 hectares is to be irrigated for a particular crop. The base period of the crop is 90 days and the total depth of water required by a crop is 105 centimeter. If the rainfall is 15 centimeter occurs during the base period, the duty of irrigation water. రైట్, డ్యూటీ అడుగుతున్నాడు. ఇక్కడ డ్యూటీ ఈజ్ ఈక్వల్స్ టు 8 జనరల్ ఫార్ములా మనకు 8.64. రైట్, ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్లో హెక్టార్ పర్ క్యూబిక్లోనే ఉన్నాయి కాబట్టి 8.64 B/D మనం ఇచ్చిన డెల్టా ఇక్కడ. రైట్, డెల్టా
ఇది దేనిలో ఉంటుంది మనకు హెక్టార్ పర్ క్యూమెక్ లో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు 8.64 బి ఇచ్చాడు మనకు చూడండి 90 డేస్. రైట్, 90 డేస్ ఇచ్చాడు. 8.64 ఇంటూ 90 డేస్. రైట్, డివైడెడ్ బై ఇక్కడ డెల్టా ఏమంటున్నాడు చూడండి, టోటల్ 105 సెంటీమీటర్ రిక్వైర్మెంట్ ఉందంట. అంటే ఇక్కడ మనం ఎంత సబ్మిట్ చేయాలి 105. కానీ రాంగ్ ఆన్సర్. ఎందుకు, మనకు ఆల్రెడీ 15 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ద్వారా వచ్చింది. కాబట్టి మనం ఎంత రిమైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే 105 మైనస్ 105 మనకు సపరేట్ క్యాలిక్యులేట్ చేద్దాం, లేకపోతే 105 మైనస్ 15 దట్ ఈస్ 90. రైట్, ఆల్రెడీ మనం డెప్త్ ఎంత సప్లై చేయాలి, ఇక్కడ 90 సెంటీమీటర్ సప్లై చేస్తే డైరెక్ట్ ఆన్సర్ సరిపోతుంది. ఓకేనా. రైట్, ఇప్పుడు ఓకే ఇక్కడ మనకు సెంటీమీటర్ కదా మీటర్లో కన్వర్ట్ చేయాలి కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది 0. ఓకే సెంటీమీటర్ కదా 0.90. రైట్, 0.90 సప్లై చేయాల్సిన ఉంటుంది. రైట్, మరి ఇప్పుడు ఇది మీటర్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా. మనకి చూడండి ఇది ఏమవుతుంది 100లో క్యాన్సిల్ అవుతుంది. రైట్, 100లో క్యాన్సిల్ అవుతుంది. రైట్, ఆటోమేటిక్ మల్టిప్లై చేయండి, ఆన్సర్ ఏమవుతుంది D ఈజ్ ఈక్వల్స్ టు 864 హెక్టార్ పర్ క్యూమెక్. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి చూడండి ఏంటి ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏంటి 8.64 B బై డెల్టా. రైట్, బి ఇచ్చాడు 90 డేస్. డెల్టా ఏంటి, ఇక్కడ ఎంత సప్లై చేయాల్సి ఉంటుంది 105 అట, 15 రెయిన్ఫాల్ ఇచ్చేసింది, 90 ఇవ్వాల్సింది. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 864 హెక్టార్ పర్ క్యూమెక్. రైట్, ఆన్సర్ 4th ఆప్షన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If a paddy crop requires 12 centimeter depth of water at an average interval of 10 days. Right, crop paddy crop ఉందంట. ఈ paddy crop కి 10 days కి ఒకసారి 12 సెంటీమీటర్ డెప్త్ ఆఫ్ వాటర్ సప్లై చేస్తున్నారంట. రైట్, ఓకే అయితే టోటల్ క్రాప్ పీరియడ్ వచ్చేసి 120 డేస్ అట. అయితే టోటల్ డెప్త్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ అంటున్నాడు. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి, టోటల్ ప్యాడీ క్రాప్ పీరియడ్ వచ్చేసి 120 డేస్ అట. ఈ 120 డేస్లో 10 డేస్కి ఒకసారి 12 సెంటీమీటర్ ఇస్తున్నారంట. ఓకే, అర్థమైంది కదా. రైట్, మరి ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఎన్నిసార్లు ఇస్తున్నాం ఈ 12 సెంటీమీటర్ ఎన్నిసార్లు ఇస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఏంటి నంబర్ ఆఫ్ వాటరింగ్స్. రైట్, ఆల్రెడీ ఇలాంటి మోడల్ క్వశ్చన్ వీటిలో చూసారు కదా, సేమ్ అదే మోడల్ ఇక్కడ కూడా. మరి ఇక్కడ బేస్ పీరియడ్ ఎంత 120 డేస్. ఈ 120 డేస్లో ఎన్ని డేస్కి ఒకసారి ఇస్తున్నాం 10 డేస్కి ఒకసారి ఇస్తున్నాం. రైట్, 10 డేస్కి ఒకసారి ఇస్తున్నాం. రైట్, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వాటరింగ్స్ ఇస్తున్నాం 12 వాటరింగ్స్ ఇస్తున్నాం. మరి ఇచ్చే ప్రతిసారి ఎంత ఇస్తున్నాం 12 సెంటీమీటర్ ఇస్తున్నాం. రైట్, కాబట్టి ఇప్పుడు టోటల్ డెప్త్ దట్ ఈస్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని టైమ్స్ ఇస్తున్నాం 12 టైమ్స్. ఈచ్ టైం ఎంత ఇస్తున్నాం 12 సెంటీమీటర్. రైట్, టోటల్ ఎంత 144 సెంటీమీటర్. రైట్, ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. రైట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. రైట్, ఇది టోటల్ డ్యూటీ డెల్టా బేస్ పీరియడ్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఏ ఎగ్జామ్ రాసినా కూడా, ఈ సెట్ ఎగ్జామ్ కానీ, లేదా రేపు పొద్దున గేట్ ఎగ్జామ్ కానీ, లేదా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే డిప్లొమా లెవెల్ ఉన్నటువంటి ఏఈ ఎస్ఎస్సి జేఈ కానీ, లేదా బీటెక్ లెవెల్ ఉన్నటువంటి ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. రైట్, ఓకే రైట్, మనకి సాయి మేధలో ఎవరైతే 2025 ప్రిపేర్ అవుతున్నట్టు ఈసెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ, లేదా 2026కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈసెట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బెస్ట్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది. అదేంటి అంటే ఎవరైతే ఈ జూన్ 11 లోపు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారో, ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ అంటే ఏంటి, ఎవరైతే ఆఫ్లైన్కి రావడానికి పాసిబుల్ కాదో వాళ్ళకందరికి కూడా ఆన్లైన్ కోచింగ్ జస్ట్ 5,900 రూపీస్కే మనకు విత్ మెటీరియల్స్ అందిస్తుంది. రైట్, ఎవరైతే జూన్ 11 తర్వాత ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ విత్ మెటీరియల్స్ అయితే రాదు. రైట్, ఎవరైతే మరి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇందులో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటారు. జనరల్గా కొంతమంది కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కాకుండా కాలేజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉందో డైరెక్ట్ వచ్చి అడ్మిషన్స్ ప్రోగ్రెషన్ జరుగుతుంది, మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలిసి జాయిన్ అవ్వచ్చు. దీంతో పాటుగా ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉన్నారో వాళ్ళ అవైలబిలిటీని బట్టి మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్, ఫుల్ డే బ్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాల్సి ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయండి, లేదా డైరెక్ట్ సాయి మేధా కోటి హైదరాబాద్ ఆఫీస్ బిల్డింగ్కి వచ్చి కూడా మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. రైట్.